ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో కొంతమంది వ్యభిచార స్త్రీలు నేషనల్ హైవే పక్కనే ఉన్నారు. వారికి సువార్త చెప్పడానికని వెళ్తున్నాను. అంటే వారిని ఏదో మీడియా ముందుకు తీసుకురావాలి, వీడియోలు పెట్టాలనేది కాదు, కానీ ఇలాంటి వారికి కూడా మనం మాదిరికరంగా వెళ్ళి సువార్తని ప్రకటించాలి అన్నదే నా ధ్యేయం. కాబట్టి మీరంతా ప్రార్థన చేయాలి. అనేక మంది కోసం మనం ప్రయాసపడి సువార్తను కూడా ప్రకటించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా, బాగున్నారా? ఏ ఊరు మీది అమ్మా? కావాలి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? వినపడట్లా. ఆహా. ఇలా ఎన్ని రోజులు ఏం చేస్తున్నారమ్మా? ఓకే. ఎంతమంది ఏం చేసేవాళ్ళు? ఇంటికాడే ఉండేవాళ్ళం సార్. పిల్లలు ఏమైనా చిన్న పిల్లలు రెంట్లు పెట్టుకోలేక. ఎంతమంది అమ్మా పిల్లలు మీకమ్మా? బాబు. మీ పేరు? నా పేరు వెంకటరమణ. అమ్మా? వెంకటరమణమ్మ. మీ పేరమ్మా? స్వాతి. స్వాతి. ఒరిజినల్ పేర్లు చెప్పండి, పర్లేదులే. నేను కూడా మీ బ్రదర్ని అనుకోండి. ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు? 2 వారాల నుంచి చేస్తున్నాను. ఓకే. మీరమ్మా? అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? ఏమయ్యాడు? వదిలేశారు. పిల్లలు ఎంతమంది? 2 కూతుర్లు. ఏం చదువుతున్నారు? అరే రే. మీకమ్మా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? వదిలేశారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? బాబు. ఓకే. మనిషి 3-4 చేసుకుంటాం. మార్నింగ్ ఏ టైంకి వస్తారు? 10 గంటలకు అట్లా. ఈవినింగ్ ఎప్పుడు వెళ్తారు? 3 గంటలకు వెళ్ళిపోతాం. మరి మీకు మధ్యాహ్నం భోజనం? మేము మీకు దేవుడి గురించి చెప్పడానికని వచ్చాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, లేదంటే మీ పనిని ఆపడానికని కాదు. మీరు తెలుసుకోవాలి, మనిషిగా మనం పుడుతున్నాం. అంటే మీకు నేను వాస్తవం చెప్తాను, ఏమనుకోబాకండి. నా పేరు మల్లికార్జునరావు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్నాను. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. నేను ఒకప్పుడు భయంకరమైన తిరుగుబోతుని. నాకు సత్యం తెలియక నేను అదే లోకంలో ఉన్నాను. నాకు వేరే వాళ్ళు యేసుప్రభు గురించి చెప్పారు. అప్పటి నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు వచ్చిన ప్రశాంతత అందరికీ రావాలి అని నేను అందరికీ చెప్తూ ఉంటాను. మిమ్మల్ని నేను మా అక్క చెల్లిలాగా భావిస్తున్నాను. కాబట్టి నేను చెప్పే మంచి మాటలు మీరు మనస్ఫూర్తిగా వినండి. దేవుడు మీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ భూమి మీద మనం మనిషిగా పుడుతున్నాం. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని అంటున్నాం. ఏ తప్పు చేస్తున్నామో, మంచి చేస్తున్నామో, ఏదో ఒకటి చేస్తున్నాం, సడన్గా తప్పిపోయి చనిపోతున్నాం. మనం చనిపోతే 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. బ్రతికినప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్లు కనిపిస్తారు, లారీలు కనిపిస్తాయి, బైకులు కనిపిస్తాయి, మన రిలేటివ్స్ కనిపిస్తారు, బంధువులు, మన ఇంటి పక్కన వాళ్ళు అందరూ కనిపిస్తారు. కానీ మనం చనిపోయిన తర్వాత 2 వాళ్ళు ఎవరు కనిపించరు. మనం వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు? నరకం అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కనపడకుండా ఫేసులు కట్టుకున్నారు. ఇక్కడ చెట్టు నీడ ఉంది కాబట్టి కూర్చున్నారు. అదే ఒక 50 degrees ఎండ ఉందనుకోండి, చాలా అసలు వేడి, ఇక్కడ ఉండలేరు మీరు. అట్లాంటిది అక్కడ కొన్ని వేల రెట్లు, కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట వేడి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలి. నోటి మాటతోటే దేవుడు భూమి కలుగును కాకంటే భూమి కలిగింది. నోటి మాటతోటే ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది. సమస్త చెట్లు, జంతువులు అన్నిటినీ, సూర్య చంద్రుడిని కూడా దేవుడు నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ మనల్ని మాత్రం ఆ నోటి మాటతోటి కలుగు చేయలేదు. ఆయన మట్టిని తీసుకొని ఒక రూపాన్ని ఆయనలాగే చేసుకొని ఆయన ప్రాణం పోసాడు, జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. కానీ మనం దేవుడికి దూరం అయిపోయి బ్రతకూడదు అనమాట. నిజమైన దేవుడు ఎవరనేది గుర్తుపట్టాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు. మనం తయారు చేసుకునేవాడు ఎప్పటికీ దేవుడు కాడు. కాబట్టి మీరు తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు.
మీరు ఈరోజు 2-3 వేలు సంపాదించవచ్చు. రేపటి రోజున మీకు ఏదైనా ఒక పెద్ద వ్యాధి వచ్చి మంచంలో ఉంటే మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు, మీ బంధువులు కూడా ఎవరు పలకరించరు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద మన కోసమే 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనే మానవ రూపంలో పుట్టాడు. మనం ఎందుకంటే కోళ్ళని మేకలను కోసుకుంటే వాటి ద్వారా మానవుడు చేసిన పాపాలు పోవు. ఆయనే వచ్చి మన కోసం నల్లగొట్టబడి చనిపోయాడు. చనిపోయి పాతిపెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా చనిపోయి లేచిన దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఆయనే సత్యము, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నాడు. అంటే సమస్త జనులారా అంటే ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమిస్తాడు. యేసు ప్రభు నిజంగా చాలా ప్రేమమయుడు. ఆయన అవకాశవాది కాదు. అంటే నువ్వు నాకు గుండు చేయించుకో నేను నీకు ఆ పని చేస్తాను, నాకు కొబ్బరికాయలు కొట్టు నేను నీకు ఆ పని చేస్తాను, నాకు బట్టలు పెట్టు, పొంగలు పెట్టు, అవి చేస్తా నిమ్మకాయలు గుచ్చు, ఇవి కాదు. ఆయనకి మన హృదయం కావాలి. ఈ ప్రపంచాన్నే కలుగు చేసిన దేవుడికి కనీసం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన మన హృదయంలోనే ఉంటాడు. మన హృదయంలో ఆయన ఉండాలి దేవుడు కనుక. మనం దేవుడికి అవకాశం ఇవ్వకుండా ఈ లోక కార్యాల్లో పడిపోతున్నాం. అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఏమనుకోకుండా ఇంకేమన్నా వేరే పని చూసుకోండి, అది చాలా మంచిది. దేవుడు నమ్ముకొని చిన్న పని రోజుకు 200 వచ్చే పని చేసినా కూడా దాంట్లో బ్లెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీకు రోజు 5-6 వేలు వచ్చినా కూడా తృప్తి ఉండదు. నేను తప్పు చేస్తున్నాను నాకు ఫీలింగ్లో ఎప్పుడు ఇంకా అదే ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మీరు కూడా ఇట్లా అందరితోటి చేయటం, పాపం చేయటం అలవాటు పడ్డారు కాబట్టి మీరు ఖాళీగా కూడా ఉండలేరు. అంటే దేవుడికి దగ్గర కాకుండా లోకం లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు దేవుడి దగ్గరికి చేరంటే చాలా బాగుంటుంది. యేసుప్రభు వారు బ్రతుకున్న కాలంలో ఒక వ్యభిచారం చేసే, మీలాగే తప్పు చేసే ఒక ఆవిడ ఆయన దగ్గరికి వచ్చింది. ఊరోళ్ళంతా ఏం చేయాలి అంటే బైబిల్ ప్రకారం ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. యేసుప్రభు వారు ఏమన్నారంటే ఆవిడని పక్కకి తీసుకొని ఒక గీత గీసి, మీలో పాపం లేనివాడు మొదటిగా ఆవిడ మీద ఒక రాయి వేయండి, ఆ తర్వాత ఆవిడని కొట్టి చంపండి అని చెప్తే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి మనిషి పాపం చేసే ఉన్నాడు. కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. ఏవైనా సరే తప్పు తప్పే. చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. అందరికీ అదే శిక్ష ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఒక వ్యభిచారం చేసే స్త్రీని కూడా ఆయన ఆదరించాడు. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. కాకపోతే మీరు మారాలి. మీరు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకున్నామ్మా? మీరమ్మా చదువుకున్నారా? ఓకే, చదవండి. దేవుడి మంచి మాటలు ఇవి కూడా. ఇది కూడా దేవుని తెలుసుకునే ఎట్లు అని ఒక చిన్న పుస్తకం. అది చదివితే మీకు అర్థమవుతుంది. మీకు ఎవరైనా యేసుప్రభు గురించి చెప్పారా? దీన్ని బైబిల్ అంటారు. చదువుకోండి. యేసుప్రభు వారు ఎలా పుట్టారు, ఆయన ఎలా బ్రతికారు, ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా తిరిగి లేచారు, మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం దీంట్లో ఉంటుంది. చదువుకోండి. కొత్త నిబంధన అంటారు. మీకు చెప్పడం వల్ల మాకెవ్వరు ఒక పైసా కూడా ఇవ్వరు. మీకు చెప్పకపోవటం వల్ల మాకేం నష్టం కూడా లేదు. ఒకప్పుడు నేను చాలా హీనమైన స్థితిలో ఉన్నప్పుడు నేను చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, నేను చేసిన తప్పుల నిమిత్తం. అలాంటి టైంలో వేరే వాళ్ళు యేసుప్రభు గురించి చెప్తే నేను ఆయన తెలుసుకున్నాను. అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఆ వచ్చిన ప్రశాంతత మీకు కూడా రావాలని మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి మీరు ఇది చేయటం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఈ సెకండ్ చనిపోతే మన వాళ్ళు ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు, పిలిపిస్తారు. అందరూ మహా అంటే ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. ఆ తర్వాత ఏంటి మన పరిస్థితి? వాళ్ళు మర్చిపోతారు. ఒక ఫోటో ఏదో గుర్తుకాడ పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒకసారి పూలదండేస్తారు. కానీ మన పరిస్థితి ఎక్కడికి? చనిపోతున్నాం. ఇప్పుడు కుక్క చనిపోయింది, పంది చనిపోయింది, ఇంకేదో చనిపోయింది అనుకో, వాళ్ళందరికీ ఆత్మ ఉండదు. అవన్నీ గాలిలో కలిసిపోతే, శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంది. మన శరీరం మట్టిలో కుళ్ళిపోద్ది, మన ఆత్మ దేవుని దగ్గరికి చేరిద్ది. మరి మన ఆత్మకి సమాధానం ఏం చెప్తాం? దేవుడు చాలా సమయం ఇస్తున్నాడు. రోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు, చనిపోతున్నారు. ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా తిరిగి రావట్లేదు. కానీ మనల్ని ఇంకా ఇంతవరకు బ్రతికిస్తున్నాడు. సరే, అప్పులు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నాయో, ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు అంటేనే ప్రేమామయుడు ఆయన పేరు. ఆయన కరుణ చూపిస్తూ ఉంటాడు. ఆయన కరుణామయుడు. అది ఆయనకున్నంత దయ ఇంకెవరికి ఉండదు. ఆయన పేరే దయామయుడు. కాబట్టి మనమంతా ఆయన దగ్గరికి చేరితే ఏ కులమైనా ఏ మతమైనా, నేను ఒక హిందువుని, నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత
నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా బ్రతుకు మారింది. నేను ఒక చండాలమైన వ్యక్తిని, నా బ్రతుకును మార్చాడు దేవుడు. కాబట్టి మీ బ్రతుకును కూడా మారుస్తాడు. మీరు ఈ పని చేయబాకండి, చాలా తప్పు ఇది. అంటే తెలియక చేసిన తప్పు కంటే తెలిసి చేసిన తప్పు చాలా ప్రమాదం. కాబట్టి మీరు బయటికి రావాలి. ఇంకేం పని చేస్తారు మీరు ఇది వదిలేస్తే? ఏదో పని షాపుల్లో అంటే ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల లారీల వాళ్ళంతా వస్తూ ఉంటారు మీ దగ్గరికి. వాళ్ళ దగ్గర లారీ వాళ్ళ దగ్గర మరి ఇంకెవరు వస్తారు ఇక్కడికి? బైక్ వాళ్ళే వస్తారు. లారీ వాళ్ళ కాడికి అసలు అయినా తప్పమ్మా. ఓకే సార్. ఉమ్. వాళ్ళ దగ్గర ఏదైనా జబ్బులు ఉంటే ఏంటి మీ పరిస్థితి? మిమ్మల్ని ఎవరు చూస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు, మరి ఎట్లా మీకు ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఎన్ని రోజులు చేస్తారు? అసలు మీ జీవితానికంటూ దేవుడు ఒక డిజైన్ చేసి పెట్టాడు. మరి ఏంటి మీ జీవితం, ఏం ఆలోచించారు మీ జీవితం గురించి? అంటే ఈ లోకంలో ఏదో జీవితం అంటే సార్ ఒకటి పిల్లల కోసమే కదా. ఇప్పుడు ఇంటి బాడుగా 5,000 కట్టాలి సార్. ఉమ్, ఇంట్లో సమస్యలు, మనం కూలి పని అయిపోతే 10,000 ఇస్తారు. ఉమ్, మాలో షాపుల్లో పోయినా 10,000 12,000 ఇస్తారు. అవి ఎట్టా సార్? ఉమ్. అంటే అదే చాలా. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా నీకు, చిన్న దాంతోటైనా దేవుడు తృప్తిగా ఉంచుతాడు, సంతోషంగా సమాధానంగా ఉంచుతాడు, సమృద్ధి. మీకు ఇక్కడ రోజు 5-6 వేలు వచ్చినా మీకు నెమ్మది ఉండదు. 5,000 చేయం సార్. ఆ, మాకు 1,200 లోపు. ఓకే ఓకే. మీరు జనరల్గా ఏం కమ్యూనిటీ అమ్మా? మీరు ఏం కులం వాళ్ళు? మేము ఇసుప్రాము. సో బ్రాహ్మణ్స్, కంసాలి అంటారు. కనీసం కోడిగుడ్డే ముట్టుకోరు వాళ్ళు. నువ్వేమో ఎంతమందితోటి పాపం చేస్తున్నావు. మీరేంటమ్మా? పర్లేదులే. ఏం రెడ్లు? పాకనాటోళ్ళ, పోకనాటోళ్ళ? పాకనాట. రెడ్డిస్ అంటే కనీసం వాళ్ళు వస్తే మంచినీళ్ళు కూడా ఎవరు గ్లాస్ తోటి. అలాంటిది ఎవరు వచ్చినా సరే ఇప్పుడు నువ్వు వాళ్ళతోటి తప్పు చేస్తున్నావు. ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేశాడు. మన బ్రతుకు ఇంత హీనమా? మరీ రోడ్డు పక్కన కూర్చొని ఎవడు పడితే వాడు వచ్చి 300 రూపాయలు ఇస్తే వాడితో పాటు మనం తప్పు చేసి అంత హీన స్థితిలోకి వెళ్ళిపోయామా? మనకంటూ ఒక వాల్యూ ఉంది కదా, ఎందుకు మరి దాన్ని తగ్గించుకుంటున్నారు? ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని వదిలేశాడమ్మా, ఓకే, ఆయనకేదో నచ్చలేదు, సరే మీకేదో నచ్చలేదు, ఏదో ప్రాబ్లం ఉంది. మీరు ఇంకొక మంచి అతను చూసి పెళ్లి చేసుకోండి. మనం చేసుకుంటే అతను కూడా అట్లా చేస్తాడు. మేనత్త కొడుకే లేదు సార్. మేనత్త కొడుకుని చేసుకుంటేనే మోసం చేస్తాడు. పని పోయి సంపాదించుకోద్దామనే ఆలోచన లేదు. వాళ్ళ అమ్మ కూడా డ్రింక్ చేస్తుంది. ఏది మీ ఆయన వాళ్ళ అమ్మగారు కూడా? ఓకే ఓకే. సరే మరి ఏంటి, ఎప్పుడు వదిలిపెడతారు ఈ వర్క్ని? వదిలి పెడతాం. అంటే ఏదో నేనేదో చెప్పేసి వెళ్ళిపోయాను. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. మీకు అసలు యేసు ప్రభు గురించి తెలుసా? మీరు ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదు కదా? ఆయన చాలా మంచి దేవుడు అమ్మా. ఆయనలాగా ఇంకెవరు లేరు కాబట్టి నమ్ముతాం సార్. మేము కూడా మానేయాలనుకుంటున్నాం. అబద్ధం ఎందుకు చెప్పాలి? తొందరగా మానేయాలనుకుంటున్నాం. ఏంటంటే మాకే ఏందో నచ్చలే. అవునమ్మా, చాలా చండాలమైన పని. ఏంటంటే పక్కన ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూస్తారేమో అని కొద్దిగా సమస్య ఉంది సార్. అందుకోసం ఇంకేం అంటే నీ సమస్య తప్పు అయిపోయింది. అదేనమ్మా, నీ సమస్య దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీ చింత యావత్తు నా మీద వేయండి, నేనే బాధను భరిస్తానని చెప్తున్నాడు. మనందరి పాపాలు ఆయన భరించి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. మనందరి నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు. కానీ మనం ఇంకా సమస్యల్లో ఉన్నాం అనుకొని బాధపడకూడదు. మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడే దీన్ని వదిలేస్తే దేవుడు చాలా మేలు చేస్తాడు. కాబట్టి తెలుసుకోండి, ఇది వదిలేసేయండి, మంచిది కాదు. మీకేమన్నా సాయం కావాలంటే నేను చేస్తాను. ఏమన్నా కూరగాయల కొట్టు కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటారా? అంటే ఇది వదిలేసి. నాది హైదరాబాద్ అమ్మా. మేము ఇది వదిలేసి మేము దేవుడిని నమ్ముకొని ఇంకేదైనా చిన్న పని చేసుకుంటామని మీకు గనక నిజంగా కలిగితే నేను ఏదైనా మీకు సాయం చేస్తాను, ఒక మీ అన్నగా. కాబట్టి ఈ పని మాత్రం ఇంకెప్పుడు చేయకూడదు. మానేయండి అమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఏ క్షణాన మీకు ఏ రోగం అంటుకుంటుందో తెలియదు. అంటుకుంటే బ్రతికిన రోజులు నువ్వు ఏం తిన్నది నయం అవ్వదు. ఈ డబ్బులన్నీ హాస్పిటల్ పాలు. వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. కాకపోతే ఇంకా ఎవరికన్నా తెలిసిందంటే ఇంకా బతకబలేదని అదొక భయం. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి టెన్షన్. మీరు ఇప్పుడు ఆడ కారు ఆపినా కానీ మాకు అదొక టెన్షన్ వచ్చేసి. అవునులమ్మా, అవునులమ్మా. ఓకే, సరేలమ్మా, పర్వాలేదు. మేము ఇట్లాగే చెప్తా ఉంటాం. మాతోటి మీకేం ప్రాబ్లం లేదు, కానీ కాకపోతే మీరు తెలుసుకోండి. అవునమ్మా, దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఇంకా అందుకనే నన్ను ఒకవేళ ఇక్కడ దాకా పంపించాడేమో.
మీ దగ్గరికి ఎవరో యాక్చువల్గా వచ్చేంత మర్యాదగా మాట్లాడరు. అందరూ డబ్బులు ఇచ్చినా కూడా చండాలంగా మాట్లాడతారు. మంచిదమ్మా. అంటే ఏదో 500 ఇచ్చారా 1000 ఇచ్చారా అనేది కాదు, కానీ మనిషికి మార్పు ముఖ్యం. మీరు మారాలి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీరు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళేదాకా కూడా గ్యారంటీ లేదు, కానీ నీ ఆత్మ మాత్రం పరమాత్ముడి దగ్గరికి చేరాలి. చెప్పారు కాబట్టి ఇక్కడ కన్ను మూసి కన్ను తెరిస్తే అక్కడ కన్ను తెరవాలి. రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. నువ్వేం చేసావని దేవుడు నీకు స్వర్గాన్ని ఇస్తాడు. నువ్వు చేసిందే తప్పు కాబట్టి పాపం, అది నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది తాత్కాలిక జీవితం, నువ్వు ఏ పని చేసుకున్నా బ్రతకొచ్చు, దేవుడు అలాగే పోషిస్తాడు. చాలామంది వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు కదా, మీకు నష్టం జరుగుతుందా? అంటే బస్సులో వస్తాం అన్నమాట. ఓకే, డైలీ బస్సులో వస్తాం. ఆ బస్సులు ఇటు పోతే ఇదే రోడ్డు కదా, మేము మామూలుగా ముసుగు కట్టుకుంటాం కదా, కాబట్టి వీళ్ళు ఏంది ఇక్కడ ఉన్నారు అని. మీ సొంత ఊర్లో ఏ ఊరు? మాది నెల్లూరు సార్. మీది నెల్లూరు టౌనేనా? మీదమ్మా? అమ్మా వెంకటగిరి. అంటే రోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? ఎందుకని? అంటే అక్కడ వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించరు కదా అని. ఓకే ఓకే, సరేనమ్మా. అయితే మీకోసం చాలా థ్యాంక్స్ సార్, మాకు మంచి మాటలు చెప్పారు. అమ్మా అమ్మా, అంటే ఓన్లీ ఊరికే తీసుకొని థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అది మీరు మీ లోపలికి తీసుకోవాలి. ఆ మాటలు మీ లోపలికి తీసుకోవాలి. ఓహో, దేవుడు ఇంత ప్రేమమయడా. అవునమ్మా, కానీ తెలియక ముందే మానేయండి. అందరికి తెలిసి ఊళ్ళో అంతా ఒకరికి తెలిస్తే ఇంక మన వాళ్ళు ఎలా ఉంటారు మనుషులు, ఒకరికి తెలిస్తే ఇంకా కులం మొత్తం స్ప్రెడ్ చేస్తారు, బంధువులందరికీ స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి మారండి, ఇది మంచిది కాదు. అంటే వాళ్ళకి ఎవరికో తెలుస్తుంది అని మీరు మారటం కంటే కూడా దేవుడు మనల్ని పుట్టించిన విధానం వేరు, మనం పెరుగుతున్న విధానం వేరని మీరు తెలుసుకోవాలి. సరేనమ్మా, మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? దేవుడు మేలు చేస్తాడు. మీరు ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా మంచిది. ఇప్పుడే ఉన్న పాటను కనుక మీరు కనుక మారి వెళ్ళిపోతే చాలా మంచిది. పాపం ఎవడేమో అదిగా కాలికి అన్ని రంగుదారాలు కట్టించుకొని వచ్చారు. ఇప్పుడమ్మా సెల్ ఫోన్ రిపేర్ వచ్చిందనుకోండి, సెల్ ఫోన్ మెకానికే బాగు చేయాలి. బండి రిపేర్ వచ్చిందనుకోండి, బైక్ మెకానికే రిపేర్ చేయాలి. కార్ రిపేర్ వచ్చిందనుకోండి, కార్ మెకానికే రిపేర్ చేయాలి. మనిషికి ఏదైనా రిపేర్ వస్తే మనల్ని తయారు చేసిన దేవుడే రిపేర్ చేయాలి. అంతేగాని మనుషులు కట్టే ఆ రంగు దారాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇద్దరు ఒకే దారాలు కట్టారులే, ఆమెమో కాలికి చేతికి కట్టింది, నువ్వేమో చేతికి కట్టావు. అంటే ఈ మనుషులు కట్టే దారాలు వీళ్ళంతా 100 రూపాయలు తీసుకొని 200 తీసుకునేది కట్టేయి, అవి కాదు. నిజమైన దేవుడు ప్రేమమయుడు అనమాట. ఆయనకి ఏం డబ్బులు ఆశించడు మనిషి దగ్గర, నీ హృదయాన్నే ఆశిస్తాడు. నీ హృదయంలో ఆయన ఉండాలి. ఆయన లేని రోజున నీ ప్రయాణం నరకమే ఉంటుంది. కాబట్టి తెలుసుకోండి. మేమేదో చెప్పేసి వెళ్ళిపోతాం, మీరు మళ్ళీ జీవితంలో అదేనమ్మా, మాది ఎక్కడో హైదరాబాదు, మీకు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. జీవితంలో ఇంకెప్పుడు నేను మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. కానీ మీకు ఈ మాటలు చాలా ముఖ్యం, తెలుసుకోవాలి. తెలుసుకోండి, ఖచ్చితంగా మీరు మానేసేయాలి. సరేనా? చిన్న ప్రార్థన చేస్తారు. మీ పేరేమన్నారు? స్వాతి. మీ పేరు? వెంకటరమణ. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, అనుకోని రీతిలో ప్రభా నాయన ఈ సహోదరులను ఈరోజు కలుసుకోవడం జరిగింది ప్రభా. చెప్పటం మాత్రమే మా వంతు ప్రభా. వాళ్ళ హృదయాల్ని మార్చే దేవుడు మీరే ప్రభా. నాయన మీరు బైబిల్లో చెప్పినట్టుగా వ్యభిచారం చేసే స్త్రీలను కూడా నాయన మీరు క్షమించారు, మీ కుమార్తెలుగా మీరు అంగీకరించారు ప్రభా. యేసు నామములో నాయన వీరిలో ఉన్న ప్రతి పాపాన్ని వినండి నండి సువార్తను నా సోదరి, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మంచిది, కానీ మాంతే మంచిది, మీ ఇష్టం. రేపు అనే రోజు మనది కాదు. బైబిల్లో ఏమంటుందంటే నేడే రక్షణ దినం. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి కాదు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి మనం దేవుడికి సాక్షిగా నిజమైన దేవుడిని కలిగి ఉండాలి. యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నంత మాత్రాన మీరు రెడ్డి అయినా,
మీరు విశ్వబ్రాహ్మణైనా మీ కులాలు మారో, మీ మతాలు మారో, మీ పేర్లు మారో, మీ మనసు మార్చుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. మీ మనసు మారకే మీరు వచ్చి తప్పు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దేవుడు మీకు ఒక భర్తనిచ్చాడు, భర్తతోటి విడిపోయారు, ఓకే, నచ్చలేదు ఇంకో పెళ్లి చేసుకోండి, తప్పులేదు. కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళతోటి డబ్బులు తీసుకొని మీరు వ్యభిచారం చేయడం అనేది చాలా తప్పమ్మా. మీకు ఏదైనా రోగాలు వస్తే శారీరకంగా మీరు చాలా దెబ్బతింటారు. మీరు దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవుడు అన్ని సమృద్ధిగా పెట్టాడు, కానీ దేవుడిని అవి పొందుకోలేక దూరం అయిపోతున్నారు. ప్రతి మనిషి రక్షణ లేకుండా. రక్షణ మీకు చాలా అవసరం కాబట్టి తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అమ్మ. చూడండి, వాళ్ళకి చెప్పాల్సిన సువార్త అంతా చెప్పాం, కానీ ఇంక దేవుడే వాళ్ళ హృదయాన్ని మార్చాలి. వాళ్ళ పేర్లు, వాళ్ళ కులాలు, వాళ్ళ ముఖాలు మీకు చెప్పడం, చూపించడం నాకు ఇష్టం లేదు. కానీ ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇలా సువార్త చేయాలని మాత్రం ఈ వీడియోని పెడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. వారికైతే సువార్త ప్రకటించి వచ్చాం. వారికి మంచి మారు మనసు వచ్చి దేవునికి సాక్షిగా బ్రతుకులాగున, వారంతా రక్షణలో ఉండులాగున, వారి ద్వారా అనేక మంది కూడా రక్షణలోనికి వచ్చేలాగున మీరంతా ప్రార్థించమని దేవుని పేరట నమ్మను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.